సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వేసే వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మన టాటా హ్యారియర్ ఈవీ అయితే 20,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసింది. సో ఈ 20,000 కిలోమీటర్స్లో మన కార్ టైర్స్ వచ్చేసి కంప్లీట్గా బాల్డ్ అయితే అయిపోయాయి అనమాట. సో నిన్ననే మనమైతే 4 టైర్స్ అయితే చేంజ్ చేసామన్నమాట. ఇందులో మనకైతే టాటా వాళ్ళు వారంటీ తరపు నుంచి కూడా చాలా వరకు అయితే హెల్ప్ చేశారు. సో మనమైతే కొంచెం అమౌంట్ అయితే పెట్టుకున్నాం అనమాట. టాటా కొంచెం, మనం కొంచెం అయితే పెట్టుకొని మనమైతే 4 టైర్స్ అయితే చేంజ్ చేసాము. సో ఈ 20,000 కిలోమీటర్స్ నేను ఈ కార్ని తోలిన తర్వాత నాకు ఈ కార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపించాయి, ఏమేమి అనిపించాయో మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కార్లోకి వెళ్ళి మాట్లాడదాం రండి. కార్ గురించి చెప్పే ముందు ఫస్ట్ కార్ని అయితే కడిగేద్దాం, ఎందుకంటే నా వల్ల కావట్లేదు మామ ఇట్లా చూడడానికి, మొత్తం గబ్బు గబ్బుగా అయితే ఉంది. సో ఫస్ట్ కార్ని అయితే క్లీన్ చేసి దాని తర్వాత మీకైతే లోపల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. గైస్ ఫైనల్గా మనమైతే మన హ్యారియర్ని అయితే నీట్గా అయితే కడిగేసినాం. మీకు ఎక్కడ లైట్కి దుమ్ము ఉందిరా ఇంకా తర్వాత. సో దుమ్ము అయితే ఎక్కడ కనిపించదు, నాకైతే కనిపించింది, మీకు కనిపించదు. నీట్గా అయితే ఉందన్నమాట. మనం మంచిగా మేకప్ గుద్దినట్టు గుద్దేసినాం. అరే ఇటు పక్క మనం కొట్టడమే మర్చిపోయాం రా. అండ్ టైర్స్ చూసుకోండి, ఫ్రెష్గా కొత్త టైర్స్, నీట్గా బ్లాక్గా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు బయట నుంచి అయితే మన కార్ని నీట్గా చమకా చేసినాం, కానీ లోపలికి వచ్చి చూసేసరికి చాలా డర్టీగా అయితే ఉందన్నమాట. సో లోపలైతే మనకి చాలా డర్టీగా అయితే ఉంది కదా. ఇలా లోపల ఉన్నవి కూడా క్లీన్ చేయడానికి మనమైతే అగేరో వాళ్ళ CV1077 కార్ వాక్యూమ్ క్లీనర్ అయితే తెచ్చేసుకున్నాము. దీని లోపల ఏమేమి ఉందో చూపించేదా. పోర్టబుల్ అండ్ కాంపాక్ట్ డిజైన్ లో ఉన్న అగేరో కార్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనం అయితే 12 volts DC సిగరెట్ సాకెట్ తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అండ్ దాని యాక్సెసరీస్ ని క్యారీ చేయడానికి మనకైతే ఒక మంచి బ్యాగ్ ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి 106 watts పవర్ఫుల్ కాపర్ వైండింగ్ మోటార్ అయితే ఉంది. అది మనకి స్ట్రాంగ్ 4.5 kPa సక్షన్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకైతే ఒక మాన్యువల్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ ని కూడా చాలా ఈజీగా మనం అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీటి యూసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోస్ వల్ల మనమైతే మన బ్యాక్ రో మొత్తాన్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో బ్యాక్ సీట్ లో మనకి ఎక్కడైతే మన హ్యాండ్స్ వెళ్ళి క్లీన్ చేసేయడానికి కష్టంగా ఉంటుంది అక్కడంతా వెళ్ళి ఇదైతే నీట్ గా క్లీన్ చేస్తుంది. ఈ మల్టీపర్పస్ బ్రష్ వచ్చేసి దానికి పేరుకి తగ్గట్టుగానే ఎంత నీట్ గా క్లీన్ చేస్తుందో చూడండి. ప్రతి పార్ట్స్ లో మనమైతే దీన్ని వాడుకోవచ్చు. ఇంకా క్రివిస్ నోజల్ తో మనమైతే మన సీట్ సైడ్స్ ని కూడా అయితే చాలా నీట్ గా అయితే క్లీన్ చేయొచ్చు. కార్ లో నుంచి ఎంత డస్ట్ బయటకు వచ్చిందో చూసారా. ఇది వచ్చేసి ఒక రిమూవబుల్ స్టీల్ ఫిల్టర్ అన్నమాట. ఇది యూస్ తర్వాత దీన్ని బయటకు తీసి మనమైతే నీట్ గా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా దీనిలో మనకైతే 14.7 feet లాంగ్ కేబుల్ అయితే కూడా ఉంటుంది. సో గైస్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు గనుక ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంది, ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఎంత పవర్ఫుల్ గా అయితే ఉందో. సింపుల్ గా మనకు అన్ని ఇదైతే హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి కార్ యాక్సెసరీస్ అయితే తప్పకుండా మన కార్లకు అయితే ఉండాలి. కిందనైతే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తున్నా, వెంటనే వెళ్ళి చెక్అౌట్ చేయండి. కార్ని అయితే మొత్తం కంప్లీట్ చేసేద్దాం, ఇంటీరియర్ మొత్తం. దాని తర్వాత బయటకి అయితే వెళ్దాం. నాకైతే ఈ 20,000 kilometers లో ఈ కార్ అయితే ఫానెస్ట్ గా చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇవ్వలేదు. మనకి ఇచ్చిన ఒకే ఒక ఫస్ట్ ట్రిప్ లో ప్రాబ్లం వచ్చి బెంగళూరు. ఆ తర్వాత దిస్ కార్ వాజ్ కంప్లీట్లీ గుడ్. అండ్ మధ్యలో నాకైతే ఒకసారి దీని బ్యాటరీ అయితే ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఒకసారి అయితే కార్ సేమ్ ఇక్కడ పార్కింగ్లోనే ఉంది. అండ్ దాని తర్వాత మనకైతే బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది అనమాట. అది నాకు తెలిసినంత వరకు నేనైతే కొత్త ఫీచర్ అయితే ఈ కీలో అయితే ఇచ్చానమాట. అది ఏంటంటే మనం దగ్గరగా వాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా కార్ అన్లాక్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఫీచర్ని అయితే నేను ఎనేబుల్ చేసిన దానికి మనకైతే బ్యాటరీ అనేది డెడ్ అయింది అనమాట. ఒక్కసారి అయింది. అండ్ ఒకసారి ఫస్ట్ ట్రిప్లో జరిగింది, దాని తర్వాత ఇంటి దగ్గరే కూడా అయ్యింది. జస్ట్ ఈ కీ ఫీచర్ ఆన్ చేయడం వల్ల మేబీ ఐ డోంట్ నో, బట్ డెడ్ అయితే అయ్యింది. అండ్ మనకైతే RSIకి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళైతే జంప్ స్టార్ట్ చేయడానికి వెహికల్ బ్యాటరీ తీసి ఒక 1 minute జంప్ స్టార్ట్ చేశారు. వెంటనే కార్ ఎత్తుకునేసింది. అండ్ దాని తర్వాత కూడా నాకైతే ఇప్పుడు ఏం ఇష్యూస్ అయితే ఏం లేదు. సో ఈ 20,000 kilometers వచ్చేసి ఇట్ వాస్ రియలీ స్మూత్. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే వెహికల్ పరంగా ఏమైతే అనిపించలేదు. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాట్ ఐ ఫేస్. కొంచెం టెక్నికల్ ఉన్నాయి, కొన్ని ఫిజికల్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చూపిస్తారండి. కార్ కొనిన తర్వాత నాకైతే ఫస్ట్ ఇక్కడ క్రాక్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అది ఎందుకు అయిందో కూడా నాకు తెలియదు. సో ఫస్ట్ ఇక్కడైతే స్టార్ట్ అయింది. మేము ఇంకా మా ఫ్రెండ్స్ నేను వచ్చి స్క్రీన్ గార్డ్ అనుకున్నాం, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ ద స్క్రీన్ గార్డ్ ఎనీమోర్. ఎందుకంటే అది మెల్లగా ఇక్కడి నుంచి అట్లా మొత్తం లైక్ ఇక్కడంతా పగలడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను దాన్ని చూపించిన తర్వాత మనకైతే వారంటీలో ఈ ప్యానల్ మొత్తం అయితే చేంజ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఈ ప్రాబ్లం అయితే అయిపోయింది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇది టాప్ వేరియంట్ కదా. సో దీంట్లో వచ్చేసి మనకైతే డాల్బీ అటామస్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆ సిస్టమే దుబ్బేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏదైనా బేసీ సాంగ్స్ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఎక్కువ ఈ మధ్య ఎలాంటి సాంగ్స్ వింటానంటే ఫంక్ సాంగ్స్ ఎక్కువ వింటాను అనమాట. ఆ ఫంక్ సాంగ్స్ పెట్టేటప్పుడు ఏమంటే గజ్ అని ఒక బర్ర అని వస్తుంది. నేను మీకు కాపీరైట్ స్ట్రైక్ వల్ల నేనైతే మీకు ఇక్కడ వినిపించలేకపోవచ్చు, బట్ స్పీకర్స్ నుంచి కూడా గజ్ అని సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఏది
మ్యూజిక్ పెట్టినా కూడా ఆబ్వియస్గా మీకు కాపీరైట్ అనేది వస్తుంది. సో నేను అది చూపించలేను. బట్ యా స్పీకర్ ప్రాబ్లం అయితే నాకు వచ్చింది అండ్ దాని వరకు వాళ్ళు హెల్ప్ చేస్తానని చెప్పారనమాట. బట్ అది ఇంతవరకు తెలియదు. ఇంకొక 2000 కిలోమీటర్స్ తోలితే సర్వీస్ పెడతా, అప్పుడు ఇదో ఈ ప్యానల్ అండ్ దాన్ని ఒకేసారి అయితే చూపిద్దాం. సో నాకు తెలిసినంత వరకు ఇది నాకు ఈ కార్లో జరిగిన ఫాల్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ కార్లో నేను మేజర్ డిసడ్వాంటేజ్ అనేది ఏమంటే వెనకాల ఉన్న వాళ్ళకైతే కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే సో వెనకాల సస్పెన్షన్ ఏ విధంగా ఇచ్చాడో తెలియదు, కానీ వెనకాల ఉన్న వాళ్ళకైతే ఇట్లా రోలర్ కోస్టర్ మాత్రం ఎగిరెగిరి కూర్చుంటున్నారు. నేను సస్పెన్షన్ అన్నా చెక్ చేయండి, ఏమైనా ఫాల్ట్ ఉందేమో అని చెప్పాను, బాగానే ఉందని చెప్తున్నారు. 1,00,000 కిలోమీటర్స్ వరకు అయితే మనకి వారంటీ ఉంటుంది అంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే వేరే వెహికల్స్తో కంపేర్ చేస్తే దీని రియర్ చాలా డిస్కంఫర్ట్ అనిపించింది నా వరకు అయితే పర్సనల్గా. ఎందుకంటే నేను ఆబ్వియస్గా మేము ముందరే కూర్చొని తోలుతుంటాం ఈ వెహికల్స్ని. నేను పక్కనన్నా ఉంటాను, కార్తిక్ తోలుతూ ఉంటాడు, లేకపోతే కార్తిక్ ఆడు ఉంటాడు, నేను ఇక్కడ తోలుతూ ఉంటాను. వెనకాల నేను కూర్చోవడం రేర్ అకేషన్స్. ఎలాంటివి అంటే మా ఇంట్లో వాళ్ళతో నేను ట్రావెల్ చేసినప్పుడు నేను వెనక్కి కూర్చున్నప్పుడు నాకు ఇది చాలా డిస్కంఫర్ట్ అనిపించింది. అండ్ మేబీ దట్ ఈస్ ది సస్పెన్షన్ ఇష్యూ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. మేబీ టైర్స్ వల్ల కూడా అయ్యిండొచ్చు. ఇప్పుడు మనకి 4 టైర్స్ కొత్త టైర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం మేబీ. ఎందుకంటే దానివల్ల కూడా చాలా వరకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. అరిగిపోయిన తర్వాత కూడా చాలా ఎక్కువ బౌన్సింగ్ ఉంటుంది కదా, సో అది కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే కార్ ఎత్తుకో 1 వీక్ అయితే అయిపోతుంది. నేను ఈ 1 వీక్ వరకు కూడా ఐ వాజ్ బిజీ. మనం ట్రావెలింగ్ కాకపోయినా కూడా మనకి చాలా లైఫ్లో జరుగుతున్నాయి. యూ గైస్ నో ఏం జరుగుతుందో. సో ఆబ్వియస్గా నేను తప్ప ఈ కార్ని ఎవరు వాడరు. డాడీ కూడా రేర్ అకేషన్స్ మేబీ అవసరమైతే తీస్తారు, లేకపోతే డాడీకి వేరే కార్ ఉంది దాన్ని తీసుకొని పోతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించేశాడు డాడీ. సో నేనే ఈ కార్ని వాడడం, నాకన్నా ఎక్కువ కార్తిక్ వాడుతూ ఉంటాడు ఈ కార్ని. వాడేమో ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సేవకి వెళ్ళిపోయాడు, 1 వీక్ వరకు రాడు వాడు. సో ఆబ్వియస్గా ఈ కార్ పక్కన పెట్టేసి ఇంకా నిన్న నేను వెళ్ళేసి టైర్స్ వరకు అయితే మార్పించుకొని వచ్చేసాయి. సో గైస్ బయట నుంచి కనుక చూస్తే మీకు ఈ డ్యామేజ్ అయితే కనిపిస్తుంది చూసారా. సో ఇది దేని వల్ల వచ్చిందో తెలుసా. సో మనమైతే ఇప్పుడు ఇట్లా డోర్ని తీస్తాం కదా, ఇలా దగ్గర రండి, మీకు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా? నాకైతే గ్యాప్ కనిపించట్లేదు. అండ్ ఇదే విధంగా సిమిలర్ సిచ్యువేషన్ ఈ డోర్కి కూడా అయితే అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయో తెలుసా. సో మన టాటా సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా అండర్ బాడీ చెక్ చేయాలన్నా కానీ, వీల్ అలైన్మెంట్ చేయాలన్నా కానీ, లేకపోతే టైర్ రీప్లేస్మెంట్ చేయాలన్నా కానీ, సో వాళ్ళ దగ్గర అయితే లిఫ్ట్ చేసే ఎక్విప్మెంట్ వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి పక్కనే ఓల్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉందన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఓల్డ్ ఆర్ నాట్, బికాస్ నేను టెక్నికల్గా అయితే మాట్లాడలేను, నాకు తెలియదు కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫుట్ రెస్ట్ చూసారా, ఈ ఫుట్ రెస్ట్ మీద పెట్టి అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక బ్యాటరీ వెహికల్ కదా, సో ఈ బ్యాటరీ వెహికల్ కింద నుంచి లేపలేరు కాబట్టి సో ఈ ఫుట్ రెస్ట్ మీద అయితే చేస్తున్నారు. దానివల్ల ఇది ఏమవుతుందంటే ఇది ఇలా పైకి అయితే బెండ్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనం ఇంత కింద కన్నా కూడా చూసారా, అయినా కూడా నాకు ఇక్కడ గ్యాప్ రావట్లా. సో ఇది టాటా వాళ్ళ ఫాల్ట్. నేను ఇంకా సర్వీస్లో అయితే దాన్ని చేపించేసుకుంటా నెక్స్ట్ సర్వీస్లో. సో ఇది నా 20,000 కిలోమీటర్స్ విత్ టాటా హ్యారియర్ ఈవీ ఎంపవర్డ్ 75 వేరియంట్. ఇంతకన్నా మించి ఏం చెప్తాం. బాయ్ గైస్, కార్ కొన్న దగ్గర నుంచి ఇరుక్కొని ఆకు ఫైనల్గా బయటికి అయితే వచ్చేస్తుంది. ఇరుక్కొట్టేసినారు మళ్ళీ లోపలే. ఈ ఆగుని తీయడానికి మేము ఎంత ట్రై చేసాం తెలుసా గైస్, అసలు ఫైనల్గా అయితే వచ్చేసింది ఆకు.